అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 22వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ కొర్నేలి అనేటటువంటి ఒక మంచి పేరు కలిగిన ఒక అన్యుడు ఉన్నాడు. అతను క్రైస్తవుడు కాదు. కొర్నేలి అనేటటువంటి మంచి పేరు కలిగిన అన్యుడు. ఇతను ఎప్పుడైతే మంచి పేరు అనేటటువంటి ఆ మంచి తైలాన్ని కాపాడుకున్నాడో ఈయన ప్రార్థన చేయగానే దేవుని దూతాల ఇంటికి వచ్చింది. ఎవరొచ్చారు? మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి ఇంటికి, మంచి పేరు అనే తైలాన్ని కాపాడుకున్న వ్యక్తి ఇంటికి దేవుని దూతలు వస్తారు. మనకు ఏం అక్కర్లేదండి, మనకు మంచి పేరే వద్దండి, దానివల్ల మనకేంటండి ఉపయోగం అనుకుంటే వచ్చే దైవ ఆశీర్వాదాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ అంటారు వాళ్ళు, మంచి పేరు కలిగిన భక్తిపరుడైన కొర్నేలి, మంచి పేరు కలిగిన వాడు. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 12వ వాక్యంలో పౌలు గారు అంటారు, మంచి పేరు కలిగిన అననీయ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చి నాకు ప్రార్థన చేసినప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి అంటాడు పౌలు గారు.